మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 21న అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఈ అమావాస్య రోజే గ్రహణం కూడా వచ్చింది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అయితే ఇది చాలా అరుదైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అతిపెద్ద అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో దీనిని పడేస్తే 1 గంటలో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు కోట్ల రూపాయలు దొరుకుతాయి. మీరు కోట్లను సంపాదించే అదృష్టాన్ని పొందుతారు. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు దీనిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీపై ఉన్న చెడు శక్తి అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది. మీకు కలిగే ఆటంకం అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. అమావాస్య తిథి అనేది గొప్ప తిథి. ఈ తిథి రోజు ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ ఒక్క పరిహారం చేస్తే కేవలం గంటలో మీ జీవితం మారిపోతుంది. అదృష్టం పడుతుంది. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. చేతిలో డబ్బు నిలుస్తుంది. 100 రూపాయలు పొదుపు చేసేవారు 1000 రూపాయలు పొదుపు చేస్తారు. 1000 రూపాయలు పొదుపు చేసేవారు 2000 లేదా 5000 ఇలా ఎంత కావాలంటే అంత పొదుపు చేసే స్థాయికి వెళ్తారు. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని చూస్తారు. మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. వేప చెట్టు సాధారణమైన చెట్టు కాదు, దైవిక శక్తులు ఉన్న చెట్టు. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. దేవతలు నివాసం ఉండే చెట్టులో ఈ వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు గురించి మన హిందూ పురాణాలలో చాలా కథలు ఉన్నాయి. అమ్మవారికి అంకితం చేయబడిన చెట్లలో వేప చెట్టు ఒకటి. పూర్వం కొందరు భక్తులకు అమ్మవారు వేప చెట్టు రూపంలో సాక్షాత్కరించిందని చెప్పేవారు. లక్ష్మీదేవికి కూడా వేప ఆకులు వేప కొమ్మలు అంటే చాలా ఇష్టం. అమావాస్య రోజు గుమ్మానికి వేప కొమ్మలను కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. వేప చెట్టు గురించి చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయి. వేప చెట్టు వద్ద పరిహారాలు పూజలు చేసిన వారికి అదృష్టం వస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. మరి ఈ అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ అమావాస్య సామాన్యమైన అమావాస్య కాదు. ఇది మహాలయ అమావాస్య. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా సరే వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలే కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవటం, పితృదోషాలకు గురి కావటం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవటం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం, పుట్టిన సంతానం జీర్ణించకపోవటం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి పితృదోషం వలన వస్తాయి. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన ఆ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ అమావాస్య రోజు చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. అయితే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేశారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇంట్లో అన్ని కష్టాలే ఎదురవుతాయి. నష్టాల పాలవుతారు. తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. ఆపదలు
ఎదురవుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య అనేది ఒక శూన్యతిథి. శూన్యతిథులు పరమ పవిత్రమైనవి అని శాస్త్రం చెప్తోంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వలన భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు. ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు. మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు గనుక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా పూజించటం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వును సమర్పించటం మర్చిపోకండి. ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు, డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాన్ని సమర్పించాలి. చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇక ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి. జ్యేష్ఠ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది కనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనటం కానీ ధరించడం కానీ చేయకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. కాబట్టి 55 సంవత్సరాలకు వస్తున్న ఈ అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి.
ఈ తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి, లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయి. ఇక ఈ అమావాస్య రోజున వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే మీకు ఉన్న చెడు, మీపై ఉన్న నరఘోష అంతా కూడా పోతుంది. చిన్నవారు పెద్దవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజు మీరు స్నానం చేయకముందు ఒక వైట్ పేపర్ తీసుకోండి. అందులో గుప్పెడు ఆవాలను వేయండి. ఆవాలు చెడును చాలా త్వరగా లాగేసుకుంటూ ఉంటాయి. ఆవాలకు ఉన్న శక్తి గురించి చాలామందికి తెలియదు. ఇది కేవలం నరదృష్టినే కాదు, చెడు శక్తుల ప్రభావాన్ని అంటే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగించేస్తుంది. వంటల్లో ఉపయోగించే ఆవాలతో పరిహారం చేస్తే మీ జీవితం చాలా వరకు కూడా మారిపోతుంది. గుప్పెడు ఆవాలను పేపర్లో వేసి అందులో పసుపు కుంకుమ వేయండి. ఆ తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయను కూడా వేసి పొట్లంలాగా చుట్టేయండి. ఇప్పుడు ఈ పొట్లాన్ని చేతితో పట్టుకుని మీకు ఉన్న సమస్యల గురించి చెప్పండి. మీకు శత్రువుల వల్ల సమస్యలు ఉన్నా, ఇతరులు మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉన్నా, తరచూ మీతో ఏవైనా గొడవలు పడుతూ ఉన్నా, వారితో మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని, వారి ఏడుపులు, వారి చెడు దృష్టి మీపై, మీ ఇంటిపై పడకూడదు అని చెప్పుకోండి. ఆర్థిక సమస్యల గురించి, కుటుంబ సమస్యల గురించి కూడా చెప్పుకోండి. మీకు ఎన్ని రకాల సమస్యలు ఉంటే అన్ని రకాల సమస్యలు చెప్పుకోండి. ఆవాలకు, ఎండుమిరపకాయలకు మీకు ఉన్న సమస్యలను తొలగించే శక్తి ఉంది. వీటితో పరిహారం చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. మీ సమస్యలను చెప్పుకున్నాక ఆ పొట్లంతో మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్లాన్ని పడేయండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకొని మా కష్టాల నుండి బయటపడడానికి పరిహారం చేస్తూ ఉన్నాము, ఫలితం దక్కేలాగా చేయమని మొక్కుకోండి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి. వేప చెట్టు దగ్గర పొట్లం పడేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకూడదు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మీకు ఇంటి బయటనే వాష్రూమ్ ఉంటే స్నానం చేసేయండి. లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి. స్నానం చేసే వరకు మీరు ఏ వస్తువును, ఏ వ్యక్తిని తాకకూడదు. తలకు స్నానం చేయాలి. ఇలా ఈ పరిహారాన్ని పూర్తిగా నిష్టగా చేయాలి. ఎవరితో మాట్లాడకూడదు. ఈ పరిహారం చేసినట్లు ఎవరికీ చెప్పకూడదు. ఈ పరిహారం చేశాక మీతో తరచూ గొడవలు పడేవారు మీతో మంచిగా మాట్లాడతారు. ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో వీటిని పడేస్తే మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది. అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో, మన సంపద పెరగకుండా అడ్డుకుంటుందో, కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను సృష్టిస్తుందో, మన కంటికి కనిపించకుండా ఉంటుందో అది పోతుంది. అంటే నిజానికి గాలి అనేది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అలాగే ఆ చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు దయ్యాలు ఉన్నాయా లేదా దుష్టశక్తులు ఉన్నాయా, చెడు గాలి ఉందా అని అనుకుంటూ ఉంటారు. అయితే మన కంటికి కనిపించిన దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో దుష్టశక్తి కూడా అంతే. దుష్టశక్తులు ఉన్నాయి అనేది సత్యం. ఎందుకంటే కనిపించకుండా గాలి మనకు ఊపిరిని ఇస్తుంది. అలాగే దుష్టశక్తులు కూడా ఉంటాయి. ఈ పరిహారం దుష్టశక్తులను తరిమివేస్తుంది. అంటే మనకు కంటికి కనిపించకపోయినా అవి మనకు హానిని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడైనా సరే మనము మంచిని ఎంత నమ్ముతామో చెడును కూడా అంతే నమ్మి తీరాలి. మనం ఈ పరిహారాన్ని చేస్తున్నట్లయితే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి. ధనపరంగా ఉండే సమస్యలు కూడా ఈ పరిహారంతో పోతాయి. వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమావాస్య రోజు వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలు పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోనే బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తూ ఉంటారు.
రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుండి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు ఈ వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు, అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో వీటిని పడేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు, చాలా విశేషం. ఇలాంటి అమావాస్య రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈసారి ఇది ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఇలా కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం సిద్ధ పురుషులు, యోగులు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి.
కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా రాగి ఉసిరికాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చడి రూపంలో కూడా ఉసిరికాయను తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు పెరుగును, పాలను ఎవరికి అప్పుగా కానీ చేతి బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి అలాగే 7 ఎండుమిరపకాయ గింజలను కూడా ఆ నీటిలో వేసి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న జిల్లేడు మొక్కకు పోస్తే చాలు. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. చాలా రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఒక గ్లాస్ నీళ్లను తీసేసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధన ఆకర్షణ శక్తి మీకు లభిస్తుంది. ఇలా చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ అమావాస్య రోజున కనుక కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టం అని భావిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల మన సంపద పెరుగుతుందని కూడా చాలామంది అనుకుని కలబంద మొక్కను తెచ్చుకొని అమావాస్య తిథి రోజు ఇంట్లో నాటుకోవడం జరుగుతుంది. అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ అమావాస్య పవిత్రమైనది కదా. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు దిష్టికి సంబంధించిన వస్తువులు మార్చుకోవచ్చు లేదా కొత్తవి కట్టుకోవచ్చు. అంటే దిష్టి గుమ్మడికాయ, దిష్టి నిమ్మకాయలు, కలబంద మొక్క, పటిక ఇలాంటివి ఇంటి ముందు కడుతూ ఉంటారు కదా. ఈ దిష్టి వస్తువులను తీసి మార్చుకోవచ్చు లేదా కొత్తవి కట్టుకోవచ్చు. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు, దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు.
కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులోనూ రాబోయే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.